దేవుడు ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడుచునా అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా సియోను దేవుడి నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరపుడి నీ కన్నీరు తుడచుడు సియోను దేవుడి నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరపుడి నీ కన్నీరు తుడచుడు అసమానుడైన వాడు అవమాన పరచడు ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్నా సింహాలే నీ ఎదుటే మింగివేయనిస్తున్నా నాకేల శ్రమంటూ తేరి చూడు యేసుని అగ్నిలో నిలుచును నీకై శత్రువు చేతికి నిన్ను అప్పగించడు శత్రువు చేతికి నిన్ను అప్పగించడు పరిస్థితులన్నీ ఏ దారిపోయినా ఎంతగా శ్రమపడినా ఫలితం అనుకున్నవన్నీ దూరమైపోయినా ఈ రోజు స్థాయిని లేకున్నా మారదీ
దేవుడు ఎంతగానో మనం తీసుకొచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉందాం. దేవుడికి స్తోత్రం. అయితే ఈ ఉదయకాల సమయం ముందు దేవుడు మనతో కొన్ని విషయాలు ధ్యానిస్తూ, కొన్ని విషయాలు దేవుడు పరిశీలన చేస్తూ దేవుడు మనతో చెప్తున్న విషయాలు ఈ ఉదయకాల సమయం ముందు మరి మాట్లాడుకుందాం. దేవుడు కొన్ని విషయాలు మన పక్షాన దాచి ఉంచాడు కనుక, దేవుడు మనకంటూ కొన్ని ఎంతగానో మనం తీసుకొచ్చాడు కనుక అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వరకు ఉందాం. దేవుని యొక్క వర్తమానాన్ని మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో కొన్ని విషయాలు ధ్యానిస్తూ, కొన్ని విషయాలు పరిశీలన చేస్తూ వచ్చాడు. చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుని కొరకు మరి పరిశీలన చేస్తే, దేవుడు ఆ ప్రాంతానికి వచ్చాడని, దేవుడు ఆ ప్రాంతంలో ఉన్నాడని, దేవుడు ఆ ప్రాంతంలో నడుస్తున్నాడని తెలిసి ఒక వ్యక్తి, ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తి దేవుడిని చూడాలని, దేవుని ఎరగాలని, దేవుని గురించి తెలుసుకోవాలని వెళ్ళాడట. అయితే ఈ ఉదయకాల సమయం ముందు మనం పరిశీలన చేసుకున్నట్లయితే, మనము ఈ లోకంలో నివసిస్తున్న మనము ఒక వింత జరుగుతుందంటే అనేక మంది పరిగెడతారు, ఒక వింత జరుగుతుందంటే అనేక మంది వెళతారు. అయితే ఎవరికి తెలియని విషయాలు అనేక మందికి తెలుస్తుందంటే మరి అనేక మంది పరిగెడుతూ వస్తారు. అలాగే ఎవరికి తెలియని వ్యక్తి వచ్చాడనో లేకపోతే ఎవరో వచ్చారనో మరి ఆ వ్యక్తి ఆశ కలిగి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆ వెళ్ళిన వ్యక్తి ఈ ఉదయకాల సమయంలో మనం పరిశీలన చేస్తే అతని జీవితంలో దేవుడు మనకి ఒక 5 విషయాలు నేర్పించాలని ఆశపడుతున్నాడు. ఒక 5 విషయాలు నేర్పించాలని ఆశపడుతున్నాడు. ఎందుకు వెళ్ళిన వ్యక్తి ఎవరు, ఈ చూసిన వ్యక్తి ఎవరు, ఆ 5 విషయాలు మనం అతని ద్వారా నేర్చుకోవడానికి గల కారణం ఏమిటి, ఆ 5 విషయాలు అతనిలో ఉండడానికి కారణం ఏమిటి, ఆ 5 విషయాలు కలిగిన వ్యక్తి ఎవరు ఈ ఉదయకాల సమయంలో చూస్తే యేసు ప్రభువారట. ఆ ప్రాంతానికి అతని ఇంటికి వెళ్ళారట. అతని ఇంటికి అతను పిలిచి మరి అతనితో పాటు వెళ్ళారట. ఆ వెళ్ళిన వ్యక్తి ఎవరంటే జక్కయ్య. ప్రతి సందర్భం ముందు ప్రతి విషయంలోనూ సండే స్కూల్ పిల్లలకి దేవుని యొక్క మాటలు చెబుతూ ఉంటారు కదా. ఏమని, జక్కయ్య చెట్టు ఎక్కాడు, యేసయ్యని చూశాడు. కానీ జక్కయ్య ఎవరంటారు? పొట్టివాడైన జక్కయ్య యేసు ప్రభువుని చూడటానికి చెట్టు ఎక్కాడట. పొట్టివాడైన జక్కయ్య యేసు ప్రభువుని చూడటానికి చెట్టు ఎక్కాడట. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని చూడడానికి జక్కయ్య చెట్టు ఎక్కాడు కదా. మరి ఉదయకాల సమయం ముందు దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏంటంటే, లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము మరి 10వ వచనంలో దేవుని వాక్యం మాట్లాడుతూ, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని ఆయనతో చెప్పాను. దేవుని వాక్యం మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. ప్రధాన వాక్యం ఏంటంటే, దేవుడు నశించబోతున్న దానిని వెదకి రక్షించుటకు ఈ భూలోకానికి వచ్చాడట. అయితే మరి నశించిన దాన్ని వెతకి రక్షించడానికి భూలోకానికి వచ్చాడు. మరి జక్కయ్య సందర్భం రావడం ఏంటి? దేవుడు నశించిన దాన్ని వెతకి రక్షించడానికి మనుష్య కుమారుడే రావడానికి ఏమిటి? ఈ రెండింటికి పొందనేమిటి అని మనం పరిశీలన చేసినట్లయితే, మొదటిగా మనం చూసుకుందాం దేవుని వాక్యంలో. జక్కయ్య ఎవరు అంటే, జక్కయ్య ఎవరు? సుంకరి అనగా ఒక పాపి. చూద్దాం 19వ అధ్యాయంలో 2వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తూ, ఆయన సంచరించుచు ఎరుగో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తకారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరని పొట్టివాడైనందున జనులు గుంపులుగా కూడినట వలన చూడలేక పోయాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, జక్కయ్య ఎవరు అని అంటే, జక్కయ్య ఒక సుంకరి, పన్ను వసూలు చేసేవాడు, ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో పనిచేసేవాడు, అన్యాయంగా కూడా ట్యాక్స్ వసూలు చేసేవాడు. కనుకని జక్కయ్య పాపిగా ఉన్నాడు. ఆ పాపి అయిన జక్కయ్య క్రీస్తుని చూడాలని ఆశపడ్డాడు. కానీ ఆశపడటం వల్ల ఆయనకు ఉపయోగం లేకుండా పోయింది. ఎందుకంటే ఆయన పుట్టివాడై
ఉన్నాడు. పొట్టివాడై ఉండడం వల్ల జనులందరూ గుంపులుగా ఉన్నారు. చిన్నపిల్లలు పెద్దవారు ఎవరైనా గుంపుగా ఉన్నప్పుడు చిన్నపిల్లలు గుంపులుగా ఉంటే ఆ మధ్యలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కనుకనే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే వారి హైట్ వారికి ప్రాబ్లంగా ఉంటుంది కనుక. అయితే దేవుని యొక్క బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం ముందు మొదటిగా జక్కయ్య విషయంలో మనం పరిశీలన చేస్తే జక్కయ్య పాపి అయి ఉన్నాడు. అయితే మొదటిగా పాపి అయి ఉన్నాడు. దేవుడు పాపి అయి ఉన్న జక్కయ్యను చూడటానికి మరి ఎంతగానో ఆశపడ్డాడు. అయితే జక్కయ్య యేసు ప్రభువుని చూడాలి, అసలు ఆయన అద్భుత కార్యాలను చూడాలి, అసలు ఆయన నేను తెలుసుకోవాలని జక్కయ్య ఎంతో ఆశపడి ఆ గుంపును తోసుకుంటూ వెళ్దాన్ని ప్రయాసపడ్డాడు, కానీ అవలేదు. ఈ ఉదయకాల సమయం మందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు పరిశీలన చేసినట్లయితే దేవుడు నశించిపోతున్న దానిని వెతికి రక్షించుటకు వచ్చాడని చెప్పాడు కదా. మరి వచ్చిన దేవుడు ఏ ప్రాంతానికి వచ్చాడు? ఎరుకో పట్టడానికి ప్రవేశించినప్పుడు ఈ పాపి అయిన జక్కయ్య ఆయన చూడాలని ఆశపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతానికి దేవుడు నిన్ను ప్రేమించి వచ్చాడు. నువ్వేం చేయాలి? ఆశ కలిగి దేవుని కొరకు ఎదురు చూడాలి. దేవుడు నా కొరకు ఈ ప్రాంతానికి వచ్చాడని పాపే అయిన నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవుని దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు నిన్ను పిలుస్తారని సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మరి పాపి అయిన నిన్ను ఎవరైనా సరే సేవ తీసుకుంటారా? ఇప్పుడు సుంకర్ని ఎంతమంది తిట్టుకుంటారు? జక్కయ్యని ఎంతమంది తిట్టుకుంటారు? అక్రమంగా పన్నులు వసూలు చేసేవాడని, అక్రమంగా ఇబ్బందులు పాలు చేసేవాడని, అక్రమంగా శోధించేవాడని తిట్టుకోరా? పాపినై ఉన్న మనము పాపమే ఈ లోకంలో తిరుగుతుంటే, అంటే చెడు ఉద్దేశాలతో బతుకుతున్న మనము, చెడు ఆలోచనలో బతుకుతుంటే, చెడు నడవడికతో బతుకుతుంటే, అల్లరితనంగా బ్రతికితే, అల్లరి చేష్టలు చేసుకుని తిరిగితే ఎవరికైనా మనం ఇష్టలుగా ఉంటామా? ఎవరికైనా ఇష్టలుగా ఉంటామా? ఉండము. ఎందుకంటే తృణీకరించబడిన వారిగాను తిరస్కరించబడిన వారిగాను మనం ఉంటాం. దేవుడి ఉదయకాల సమయం ముందు ఒకవేళ నువ్వు అలాంటి పరిస్థితుల్లో కనుక జీవిస్తే దేవుడు నీ కొరకు వచ్చాడు. మనుషులను తిరస్కరించిన వారిని కూడా దేవుడు వెతుకుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మనుషులు నేను తిరస్కరించి ఉండొచ్చు. కారణం ఏమిటి? నేను తిరస్కరించడానికి అనేక పర్యాయాలుగా అనేక అర్థాలు ఉన్నాయి. ఒకటి, నువ్వు పాపి అయి ఉండొచ్చు, దుర్మార్గుడు అయి ఉండొచ్చు, అనేక విషయాలు తప్పిపోయి ఉండొచ్చు. రెండోది, నువ్వు భేదవాడు అయి ఉండొచ్చు, నువ్వు దరిద్రుడు అయి ఉండొచ్చు, అధికారము లేనివాడిగా ఉండొచ్చు, అంగహీనుడు అయి ఉండొచ్చు. ఇలా కొన్ని విషయాల్లో ఈ మనుషులు నిన్ను తిరస్కరించి ఉండొచ్చు, కానీ దేవుడు నిన్ను వెతికి రక్షించుటకు వచ్చాడు. అయితే జక్కయ్య పాపి అయి ఉండి యేసు ప్రభువును చూడాలని ఏం చేశాడు? జనుల మధ్యకి వెళ్ళడానికి ప్రయత్నించాడు, కానీ అవకాశం లేకుండా పోయింది. మొదటిగా జక్కయ్య పాపి అయి ఉన్నాడు. అయితే రెండోదిగా జక్కయ్య చేసింది ఏంటంటే క్రీస్తుని చూడాలని ఆశపడ్డాడు. క్రీస్తుని చూడాలనే కోరిక ఆయనలో పురుకొల్పబడింది. రెండోదిగా మనం చూసుకున్నట్లయితే మరి 3వ వచనంలో చదివితే, యేసు ఎవరో అని చూడగోలేను, పొట్టివాడైన జనులు గుంపుగా కూడి ఉండుట చూడలేకపోయినా. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యున్నాడు కనుక అతడు ముందుగానే పరిగెత్తి ఆయనను చూడుచుటకు ఒక మేడు చెట్టు ఎక్కెను. ప్రైజ్ ది లార్డ్. అయితే యేసు ప్రభువారిని చూడడానికి జక్కయ్య ఏం చేశాడు? మేడు చెట్టు ఎక్కాడు. ఆ జన సమూహం అడ్డు వల్ల చూడలేకపోయాడు. తనకున్న పుట్టుతనాన్ని లెక్క చేయకుండా మరి ఎక్కలేగడానికి ఇబ్బంది పడినా కానీ ఆ జక్కయ్య మేడు చెట్టు ఎక్కి యేసు ప్రభువాన్ని చూశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం ముందు క్రీస్తుని చూడాలని నీలో ఆశ కలిగితే, క్రీస్తు గురించి తెలుసుకోవాలని నీలో ఆశ కలిగితే దేవుడు నిన్ను ఉదయకాల సమయం ముందు హృదయపూర్వకంగా ఆహ్వానమిస్తున్నాడు. ఎందుకని తెలుసా? నువ్వు మనుషుల ద్వారా తృణీకరించబడి ఉండొచ్చు, నువ్వు మనుషుల ద్వారా వెలివేయబడి ఉండొచ్చు, నువ్వు మనుషుల ద్వారా ఇబ్బందుల పాల్పడి ఉండొచ్చు. అందుకని దేవుడు జక్కయ్యని పరిశీలన చేసుకుంటూ దేవుడు మనకు చెప్తూ క్రీస్తును చూడాలని, క్రీస్తు కొరకు రక్షణకు దారి తీస్తుందని జక్కయ్య ఆశపడి మేడు చెట్టుకి యేసు ప్రభువుని చూచాడు. ఆ చోటకి యేసు ప్రభు వచ్చి, అయితే మరి చూద్దాం, మరి దేవుడు క్రీస్తు ద్వారా మాట్లాడుతూ జక్కయ్య ద్వారా మాట్లాడుతూ మొదటిగా జక్కయ్య పాపి అయి ఉన్నాడు. రెండవది జక్కయ్య క్రీస్తును చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. నువ్వు పాపిపై నీ యొక్క జీవితాన్ని, రోత జీవితాన్ని దేవుని సన్నిధిలో విడిచిపెట్టి క్రీస్తు గురించి తెలుసుకోవాలని ఆశపడితే, క్రీస్తు గురించి నువ్వు
సంతోషించాలని ఆశపెడితే దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దేవుని గురించి నువ్వు తెలుసుకోవాలా. జక్కయ్య త్వరగా ఏమంటున్నాడు? జక్కయ్య చెట్టెక్కిన తర్వాత యేసు ఆ చోటకు వచ్చినప్పుడు కళ్ళెత్తి చూసి జక్కయ్యని ఏమంటున్నాడు? జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంటిలో ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, జక్కయ్యని దేవుడు పిలిచాడు. యేసయ్య పిలిచి, జక్కయ్య నువ్వు త్వరగా దిగి. ఎవరు? మేడి చెట్టెక్కిన జక్కయ్య. మేడి చెట్టెక్కిన జక్కయ్య యేసు ప్రభు కంట పడిన తర్వాత యేసు ప్రభు జక్కయ్యని పిలిచి, ఎక్కయ్యా నువ్వు కిందికి రా, నేడు నేను నీ ఇంటికి రావలసి ఉన్నదయ్యా అని అంటున్నాడు. ఎందుకని తెలుసా? జక్కయ్య యేసు ప్రభువుకు పాపిగా కనబడినా కానీ జనుల మధ్యలో తృణీకరించబడిన వాడిగా కనబడ్డాడు. జనుల మధ్య వెక్కిరించబడిన వాడిగా కనబడ్డాడు. జనుల మధ్య తిట్టుకున్న వాడిగా కనబడ్డాడు. జనుల మధ్య హేళనకారుడిగా కనబడ్డాడు. జనుల మధ్య ఇబ్బందికారుడిగా కనబడ్డాడు. అయితే వీటన్నింటిని విడిచిపెట్టి యేసు ప్రభువును చూడాలని ఆశ అతనిలో కలిగింది కనుక, క్రీస్తు గురించి తెలుసుకోవాలని ఆశ అతనిలో కలిగింది కనుక, క్రీస్తుని ఎరగాలని ఆశ అతనిలో కలిగింది కనుక యేసు ప్రభు అతన్ని చూచి జక్కయ్యని పిలిచాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు పరిశీలన చేసినట్లయితే దేవుణ్ణి చూడడం ఒక ఎత్తు అయితే దేవుణ్ణి తెలుసుకోవడం ఒక ఎత్తుగా ఉన్నది ఈ రోజుల్లో. ఎలాగంటే పరిశుద్ధ గ్రంథముని పట్టుకోవడం ఒక ఎత్తు అయితే పరిశుద్ధ గ్రంథాన్ని ఆచరించడం ఒక ఎత్తుగా ఉన్నది ఈ రోజుల్లో. కారణం ఏమిటయ్యా అంటే, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని అనేక మంది మందిరానికి వెళుతున్నారు కానీ పరిశుద్ధ గ్రంథాన్ని ఆచరించే వారిగా ఉండట్లేదు. క్రీస్తుని చూడాలని ఆశ జక్కయ్యలో ఉంది కానీ జక్కయ్యను చూడడానికి అవకాశం లేకుండా పోవడం వల్ల జక్కయ్య చెట్టెక్కి ఆశ కలిగి యేసు ప్రభువుని చూశాడు. పాపాన్ని విడిచిపెట్టాలని ఆశపడ్డాడు. దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలని ఆశపడ్డాడు. దేవునితో నడవాలని ఆశపడ్డాడు. రక్షణకు దారి తీయాలని ఆశపడ్డాడు. రక్షణ మార్గంలో నడుచుకోవాలని ఆశపడ్డాడు. అందుకని యేసు ప్రభు చూపు జక్కయ్య మీద పడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి అనేక మంది వెళ్ళవచ్చు, దేవుని మాటలు అనేక మంది వినొచ్చు, కానీ ఆచరణలో పెట్టి వారినే దేవుడు పిలుస్తాడు. ఆచరణలో పెట్టి వారింటికే దేవుడు వస్తాడు. దేవుడు ప్రేమించిన వారినే దేవుడు ఆదరిస్తాడు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం మందు నువ్వు పరిశీలన చేసినట్లయితే, ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం మందు నువ్వు పరిశీలన చేసినట్లయితే, నువ్వు చూసుకున్నట్లయితే దేవుడు పిలుపు కొరకు ఆశపడ్డాడు జక్కయ్య. దేవుడు పిలిచిన వెంటనే జక్కయ్య ఏం చేశాడు? త్వరగా సంతోషముతో దిగి వచ్చాడు. జక్కయ్య త్వరగా సంతోషముతో దిగి కిందకు వచ్చి ఆయనను చేర్చుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, జక్కయ్య త్వరగా దిగి కిందకు వచ్చాడు. ఎలా వచ్చాడు? సంతోషంతో వచ్చాడు. కారణం ఏమిటంటే, అతను ఆ ప్రాంతంలో తిరుగుతున్నాడు కానీ ఎవరు అతన్ని పిలవలేదు. అంత చక్కగా పిలిచిన వారు లేరు, అంత ప్రేమగా పిలిచిన వారు లేరు, అంత ఇష్టముగా పిలిచిన వారు లేరు, అంత కౌగిలిగా పిలిచిన వారు లేరు. కానీ యేసు ప్రభు జక్కయ్య అని పిలవగానే ఆయన ప్రేమతో దిగి కిందకు వచ్చాడు. సంతోషముతో ఆయన్ని చేర్చుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం ముందు దేవుడు నిన్ను ఎంతో ప్రేమతో పిలుస్తున్నాడు. నీ ఇంటికి రావాలని, నీ ఇంట్లో ఉండాలని, నీతో కలిసి జీవించాలని. జక్కయ్యతో జీవించిన దేవుడు నీతో కూడా జీవించాలని ఆశపడుతున్నాడు. అయితే 3 విషయాలు మనం ధ్యానించుకున్నాం కదా. మొదటిగా జక్కయ్య జీవితంలో పాపి అయి ఉన్నాను కానీ జక్కయ్య క్రీస్తు దృష్టిలో నిలబడేవాడిగా ఉండాలని ఆశపడ్డాడు. రెండవదిగా క్రీస్తును చూడాలని జక్కయ్య మేడి చెట్టెక్కాడు. మూడవదిగా దేవుని పిలుపుకి వెంటనే స్పందించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిలుపుకి వెంటనే స్పందించాడు. చూడండి, ఈనాడు దినాల్లో ఎవరైనా వచ్చి మనల్ని పిలిచిన వెంటనే మనం ప్రతిస్పందించే వారిగా ఉన్నాం. కారణం ఏంటంటే ఎవరో మనకు తెలియదు కదా, మనకేంటి అని చూస్తాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సువార్త విషయంలో కూడా అనేక మంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడుతుంటే నీ హృదయం ఎక్కడో ఆలోచన చేస్తూ ఉంటుంది. దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు కదా, నా స్థితిగతులు మారుస్తానని సెలవిస్తున్నాడు కదా,
నా ఇబ్బందులను తీసివేస్తానని సెలవిస్తున్నాడు కదా. నేను ఒకప్పుడు రోత జీవితాన్ని జీవిస్తే నన్నే దేవుడు ప్రేమించి తన కౌగిలిలో చేర్చుకుంటానంటున్నాడు కదా అని మాటలు దేవుడి వాక్యం ద్వారా సెలవిస్తుంటే అనేక మంది దేవుని పిలుపుకి దేవుని మాటకి లోబడినటువంటి వారిగా జీవిస్తూ పాత రోత జీవితంలోనే గడుపుతున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో జక్కయ్య దేవుని పిలుపుకి వెంటనే స్పందించాడు, వెంటనే వచ్చాడు. జక్కయ్య పిలిచిన వెంటనే జక్కయ్య త్వరగా దిగి సంతోషముతో ఆయన్ని చేర్చుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన పశ్చాత్తాపంతో జీవితాన్ని జక్కయ్య మార్చుకున్నాడు. చూద్దాం మరి 7వ వచనములో, అందరూ అది చూసి ఈయన పాపి అయి మనుషుని యొద్ద బస చేయి వెళ్ళనని చాలా మంది సడుగుకొనిరి. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభా, నా ఆశలో సగము బేదలకిచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడలా అతనికి 4 అంతలు, దేనినైనను తీసుకుని ఎడలా అతనికి 4 అంతలు మరలా చెల్లించుదని ప్రభుతో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ జక్కయ్య దగ్గరికి యేసు ప్రభు వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న జనం ఎంత మాట్లాడుతున్నారు? అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుని యొద్దకు బస చేయుటకు వెళ్ళనేలా అని చాలా మంది సడుగుకొని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట నువ్వు బాగా పరిశీలించి, పరిశుద్ధమైన దేవుడు నీతో కలిసి నడవడానికి వస్తున్నప్పుడు అనేక మంది నిన్ను సడుగుకొనవచ్చు, వెంకరించవచ్చు, ఎంతో మంది బాధ పెట్టవచ్చు. కానీ నువ్వు లెక్క చేయదు. ఎందుకని తెలుసా? వాళ్ళందరూ నిన్ను తృణీకరించబడిన వారు, వాళ్ళందరూ నిన్ను వెలివేసిన వారు, వాళ్ళందరూ నిన్ను తక్కువ స్థాయిలో చూసిన వారు. క్రీస్తు చుట్టూ అంతమంది ఉంటే ఈ క్రీస్తు చుట్టూ ఉన్నంత మందిలో దేవుడు వారి దగ్గరికి వెళ్ళొచ్చు కదా. కానీ జక్కయ్య దగ్గరికి ఎందుకు వచ్చాడు? జక్కయ్య పశ్చాత్తాపం పొందినవాడు, జక్కయ్య పాపాన్ని ఒప్పుకున్నవాడు, జక్కయ్య అన్నీ విడిచిపెట్టినవాడు. అప్పటి వరకు పాప బ్రతుకులో బ్రతికిన జక్కయ్య, అప్పటి వరకు అన్యాయంగా సంపాదించాడు జక్కయ్య. వాటన్నిటిని జక్కయ్య గ్రహించి ఒప్పుకొని దేవుని కొరకు వెతికి రక్షణ తీసుకోవాలని ఆశపడ్డాడు. అప్పుడు జక్కయ్య యేసయ్యను చూసి పిలిచి సంతోషంగా జక్కయ్య చేర్చుకున్నాడు. చేర్చుకున్న తర్వాత జక్కయ్యని అనేక మంది అంటున్నారు, ఈయన పాపి అయి ఉంటే దేవుడు ఇతని ఇంటికి ఎందుకు వెళ్ళాలి? మేమందరం లేమా అనుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మీరు అందరూ ఉన్నారు, కానీ మీరందరిలో పశ్చాత్తాపం ఉన్నదా? మనందరిలో పశ్చాత్తాప మనస్సు ఉన్నదా? మనందరిలో నిష్కళంకమైన మనస్సు ఉన్నదా? జక్కయ్య హృదయంలో దేవుడు పశ్చాత్తాపాన్ని చూశాడు, జక్కయ్య కళలో పశ్చాత్తాపం చూశాడు, జక్కయ్య మనసులో అన్ని విషయాలు దేవుడు గమనించాడు. కనుకనే చెట్టెక్కిన జక్కయ్యని దేవుడు కిందకి పిలిచి చేర్చుకున్నాడు. ఆ రోజు జనులు సడుగుకోవడం దేవుడు విన్నాడు. సడుగుకున్న వెంటనే దేవుడు జక్కయ్యని చేర్చుకున్నాడు. అయితే జక్కయ్య మాట్లాడుతూ నిలబడి, ప్రభా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తా, నేను సంపాదించిన ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తా. ఎవరైనా ఇది చేయగలరండి? ఎవరో చేయలేరు. నేను సంపాదించింది నేను సగం పేదలకు ఇచ్చేస్తానంటే ఎవరు ఆ పని చేయలేరు. కానీ జక్కయ్య నేను చేస్తానని చేశాడు. నేను పేదలకు ఇచ్చుతున్నాను అని చెప్పాడు. నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడలా అతనికి 4 అంతలు మరలా చెల్లించుతానని ప్రభుతో చెప్పాడు. ఎవరి దగ్గరైనా నేను అన్యాయంగా ఒకవేళ తీసుకుంటే, అక్రమంగా తీసుకుంటే అతనికి తీసుకున్న దానికి 4 అంతలు కలిపి నేను ఇస్తానయ్యా అని చెప్పాడు. అందుకే యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ అనేది ఏదో తీసుకుంటే వచ్చేది కాదు, బాప్తిసం తీసుకుంటే వచ్చేది కాదు, ఏదో మారు మనసు ఉందిలే అని అనుకుంటే కాదు. రక్షణ అనేది క్రీస్తు మాదిరి అవతల వ్యక్తి పెట్టేది గాను, క్రీస్తు మాదిరి అన్యాయాన్ని విడిచిపెట్టేది గాను, క్రీస్తు మాదిరి మనం అన్నింటి విషయాలు దేవుని దగ్గర పశ్చాత్తాపము పొందేవారుగాను మనం ఉంటే అప్పుడు మనకి రక్షణ వచ్చింది. అంతేగాని పాపాన్ని విడిచిపెట్టి మరలా దాని వైపు తిరగడం కాదు, రోత జీవితాన్ని విడిచిపెట్టి మరలా దాని వైపు నడవడం కాదు. అందుకని క్రీస్తు మరలా చెప్తున్నాడు మనతో. అందుకే యేసు ఇతడు అబ్రహాము కుమారుడు అని, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డారా, మరి దేవుడు మరి జక్కయ్య ద్వారా మనకి 4 విషయాలు పరిచయం చేశాడు. మొదటిగా ఆయన పాపి అయి ఉన్నాడు, రెండవదిగా ఆయన క్రీస్తు కొరకు చూడాలని ఆశపడ్డాడు, మూడవదిగా
దేవుని పిలుపు మేరకు వచ్చాడు. నాలుగవదిగా ఆయన నిజమైన పశ్చాత్తాపాన్ని పొంది జీవితాన్ని మార్చుకున్నాడు. మరి ఐదవదిగా పరిశీలన చేస్తే దేవుని వాక్యములో మరి 9వ వచనంలో ఏమని ఉన్నది? అందుకే అతడు అబ్రహాము కుమారుడు, 7 ఇంటికి రక్షణ వచ్చిందని సెలవిచ్చాడు. క్రీస్తు ఆ ఇంటిని ప్రేమించాడు. జక్కయ్య క్రీస్తుని స్వీకరించాడు కనుకనే అతడు కూడా అబ్రహాము సంతానంలో చేర్చబడిన వాడిగాను, క్రీస్తులో ఉండబడిన వాడిగాను, ఆ ఇంటికి రక్షణ కారకుడుగాను నిలబడ్డాడు. క్రీస్తు దేని కొరకు ఈ భూలోకానికి వచ్చాడగా అంటే నశించిన దానిని వెదకి రక్షించుటకు ఈ భూలోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఆ ఇష్టమైనది అంటూ ఏది లేదు. మనుషులమైన మనందరము దేవునికి ఇష్టమే. కానీ ఇష్టమై ఉన్న మనము దేవుని సన్నిధిలో మరి పశ్చాత్తాపడేవారిగా బ్రతుకుతున్నామా? మారు మనసు కలిగిన వారిగా బ్రతుకుతున్నామా? ఎదుటి వారికి పెట్టే విషయంలో ఆలోచన చేస్తున్నామా? ఎదుటి వారి పక్షాన ప్రేమగా నడుచుకుంటున్నామా? మరి పరిశీలన చేసుకున్నాం. దేవుడు నీ కొరకు ఈ ప్రాంతానికి వస్తే నిర్లక్ష్యంగా నీ పనులు నువ్వు చేసుకుంటూ బ్రతుకుతున్నావే. దేవుడు నీ కొరకు ఈ ప్రాంతానికి వచ్చి పశ్చాత్తాపడేలా చేయాలని, నిన్ను మంచి మార్గంలో నడిపించాలని దేవుడి ప్రాంతంలో నీ కొరకు సువార్తను ప్రకటిస్తే నీవు మాత్రము నిర్లక్ష్యముగా దేవుని పిలుపుని విడిచిపెట్టి, దేవుని పిలుపుని వదిలిపెట్టి, దేవుని మాటను విడిచిపెట్టి నీ సొంత పనులు చేసుకుంటూ, నీ సొంత ఆలోచనలు చేసుకుంటూ అన్యాయముగా సంపాదిస్తున్నా, కష్టపడి సంపాదిస్తున్నా కానీ దేవునికి సమయం ఇవ్వకపోతే ఎంత సంపాదించినా కానీ దేవుని దృష్టిలో చిరిగిన సంచిగానే అయిపోతుంది జీవితము. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవునితో కొద్దిసేపు బ్రతికితే చాలని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుని దగ్గర పశ్చాత్తాపడితే చాలని జక్కయ్య అనుకున్నాడు. జక్కయ్య చుట్టూ దేవుని చుట్టూ అనేక మంది ఉన్నారు, కానీ జక్కయ్య మేడి చెట్టు ఎక్కిన విషయాన్ని దేవుడు గమనించి ప్రత్యేకించబడిన వాడిగా జక్కయ్య దేవుని పిలిచాడు. జక్కయ్య పాపి ఉన్నాడనే జనులందరికీ తెలుసు. యేసు ప్రభు పాపి ఇంటికి వెళ్తాకి బస చేయడానికి కారణం ఏంటి? యేసు ప్రభు పాపిని ప్రేమించడానికి కారణం ఏంటి? యేసు ప్రభు పాపిని చేర్చుకోవడానికి కారణం ఏమిటి అని అనేక మంది గొడుక్కుంటున్నారు. దేవుడు పరిశుద్ధుడు కదా, మరి పాపి అయిన సొంగరి ఇంటికి ఎందుకు వెళ్ళాలి? జక్కయ్య దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? బస చేయడం కొరకు మా దగ్గరికి రావచ్చు కదా. ఆయన కొరకు మేము దూర ప్రాంతం నుంచి వచ్చాం, ఆయన కొరకు మేము దూర ప్రాంతం నుంచి ప్రయాసపడి వచ్చాం అని అన్నారు. కానీ దేవుడు నువ్వెంత ప్రయాసపడినా కానీ నీలో పశ్చాత్తాపాన్ని చూస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం ముందు జక్కయ్య జీవితంలో దేవుడు చూస్తున్నది అదే. జక్కయ్య జీవితంలో దేవుడు పశ్చాత్తాపాన్ని చూశాడు. జక్కయ్య జీవితంలో పాపాన్ని విడిచిపెడతాను చూశాడు. జక్కయ్య జీవితంలో క్రీస్తు రక్షణ కోసం ఎదురు చూశాడు. జక్కయ్య జీవితంలో క్రీస్తును చేర్చుకోవాలని ఆశను దేవుడు చూశాడు. కనుక నేడు జక్కయ్య ఇంటికి క్రీస్తు వెళ్ళాడు. ఆ కుటుంబానికి రక్షణ కలిగినది. ఇతడును అబ్రహాము కుమారుడు అని చెప్పాడు. నేడు ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పాడు. నశించిన దానిని వెతికి రక్షించడకు మనుషుడు కుమారుడు లోకానికి వచ్చిన రీతిగా జక్కయ్య జీవితం నశించిపోతుంటే వెతికి మరీ రక్షించి జక్కయ్య జీవితానికి రక్షణ కల్పించాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. పాపాన్ని చేశాడు జక్కయ్య తన జీవితంలో. మరి దేవుని కొరకు వెతికాడు. దేవుడు కనబడట్లేదని మేడి చెట్టు ఎక్కాడు. దేవుడు కనబడ్డాడు. యేసు ప్రభువును చూశాడు. పశ్చాత్తాపం పొందాడు. అయ్యా, నా ఆస్తి అంతట్లో సగాన్ని బీదలకు ఇచ్చేస్తాను. అన్యాయంగా సంపాదించిన దానిని 4 వంతులు ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాను వారికి తిరిగి 4 వంతులు ఇచ్చేస్తానయ్యా. 4 వంతులు ఇచ్చేస్తాను, దయతో క్షమించువా అని అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జక్కయ్య పాప జీవితం అయి ఉన్నది. జనులు తృణీకరించబడిన వాడిగా ఉన్నాడు జక్కయ్య. నిన్ను కూడా ఈ లోకంలో అనేక మంది తృణీకరించబడి ఉండొచ్చు. నిన్ను కూడా ఈ లోకంలో అనేక మంది నిందల పాలు చేసి ఉండొచ్చు. నిన్ను కూడా అనేక మంది హేళన చేసి ఉండొచ్చు. నువ్వు క్రీస్తు కొరకు కనిపెట్టి ఎదురు చూస్తున్నట్లయితే నీ ఇంటికి ఈ ఉదయకాల సమయం మంది యేసు ప్రభు రాబోతున్నాడు. నీ ఇంటికి యేసు ప్రభు వచ్చి నీతో ఉండాలని ఆశపడుతున్నాడు. నిన్నే పిలుస్తున్నాడు యేసయ్య. నిన్నే పిలుస్తున్నాడు యేసయ్య. ఈ మాట గ్రహిస్తున్నావా? నిన్నే దేవుడు ఆహ్వానిస్తున్నాడు. నేడు నేను ఇంటికి రావాల్సి ఉన్నది. కారణం ఏమిటో తెలుసా? నీకు రక్షణ కలగ చేయాలని, నిన్ను రక్షించాలని, నిన్ను రక్షణ మార్గంలో నడిపించాలని నీ కొరకే నేను వస్తున్నాను.
అంతమంది చుట్టూ జనసమూహం ఉన్నా కానీ పాపి అయిన చెక్కయ్య వైపే తన చూపు మళ్ళింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేలు చెట్టు ఎక్కిన చెక్కయ్యని యేసు ప్రభు వారు చూసి పిలుస్తున్న రీతిగా ఈ ఉదయకాల సమయం ముందు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నీకు పశ్చాత్తాపాన్ని కలిగించాలని, నిన్ను రక్షణ మార్గంలో నడిపించాలని. నీ జీవితం నశించిపోతుంటే వెతికి రక్షించుటకు దేవుని యొక్క కుమారుడు ఈ భూమి మీదకి మనిషి కుమారుడుగా వచ్చాడు. నువ్వు పరిశీలన చేయి. ఈ ఉదయకాల సమయంలో నీ బ్రతుకు మార్చడానికి ఎవరైనా వచ్చారా? మరి బ్రతుకును బాగు చేయడానికి ఎవరైనా వచ్చారా? నీ స్థితిగతులు మార్చడానికి ఎవరైనా వచ్చారా? నీ ఇబ్బందులు చూడడానికి ఎవరైనా వచ్చారా? నిన్నెంతో మంది సణుకుంటే తిట్టుకుంటుంటే వారితో కలిసి నిన్ను అపహేళన చేసేవారిగా ఉన్నారే కానీ నీ కొరకు సహాయం చేసేవారు ఎవరు రాలేదు. ఈ ఉదయకాల సమయం ముందు దేవుడు వాటన్నిటి నుంచి విడిచిపెట్టి దేవుడు నీకు విడుదల ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ ఉదయకాల సమయం ముందు నువ్వు పరిశీలన చేసుకో. దేవుడు తన రక్తంతో నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడు. దేవుడు తన రక్తంతో నిన్ను పరిశుద్ధపరిచి దేవుడు తన సన్నిధిలో దీవించబోతున్నాడు. అక్రమంగా ఇన్ని రోజులు బ్రతికేవేమో, అన్యాయంగా ఇన్ని రోజులు బ్రతికేవేమో, దేవుని యొక్క మాటలను విన్నట్లయితే నీ హృదయంలో దాచుకొని పాపి అయిన జక్కైన దేవుడు ఎలా అయితే ప్రత్యేకించబడి పిలిచాడు ఆ రీతిగా దేవుడు నిన్ను ప్రత్యేకించాలని ఆశపడుతున్నాడు. చుట్టూ అంతమంది జన సమూహం ఉన్నా ఎవరు పేరు లిఖించబడలేదు. జక్కయ్య పేరు మాత్రమే లిఖించబడినదంటే నువ్వు దేవుడికి ఎంత ప్రత్యేకించబడిన వాడవు పరిశీలన చేసుకో. ఈ ఉదయకాల సమయం దేవుడు నీతో నాతో మాట్లాడాడు. అయ్యా, పశ్చాత్తాపం కలిగించడానికి కృపనిచ్చావు. అయ్యా, వెతికి నశించిన దానిని వెతికి రక్షించడకు ఈ భూలోకానికి మనిషి కుమారుడు వచ్చాడని చెప్పావు కదా నాయన. అందును బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా, ఇప్పటి వరకు మీరు మాకు ఎంతగానో తోడుగా ఉన్నారు ప్రభా. అందును బట్టి నీకు స్తోత్రాలు నాయన. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చావు. మా జీవితాలు కూడా ప్రభా నశించినవి ఉన్నాయి. మమ్మల్ని వెతికి రక్షించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. అయ్యా, పశ్చాత్తాపం కలిగే మనస్సు మాకు దయచేయమని అడుగుతున్నాం. అయా, నేను చేర్చుకునే మనసుని బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం. ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాం. నీ యొక్క ప్రభు మాటలు, రక్షణ మాటలు ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతమంది అయితే బయటకు వెళ్ళినాయో వారి హృదయాల్లో రక్షణ ద్వారాలు తెరిపించడానికి కృపను దయచేయండి. మీరే సహాయం దయచేయమని అడుగుతున్నాం. ఈ ఉదయకాల సమయంలో భద్రపరచండి, దీవించండి, బలపరచమని అడుగుతున్నాం నాయన. అయా, నీ కృపగల హస్తాలు మీరే బలపరచమని అడుగుతున్నాం. మీరే మా పక్షాన అద్భుత కార్యాలు చేయమని అడుగుతున్నాం తండ్రి. పాపమైన మా జీవితాన్ని ఎన్నుకొని పవిత్రపరిచి అయా జక్కయ్య మాధ్యమం దీవించబోతున్నాం. అందును బట్టి నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం నాయన. అయా, వ్యక్తమైన వాక్యం వృధా కాకుండా ఫలభరితంగా మీరు మార్చమని వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి ఆశీర్వించి అయా ప్రభునైనా ఆశీర్వాదకరంగా రక్షణ ద్వారాలు వారి జీవితాల్లో జరగడానికి మీరే కృపను దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అయా ప్రభా, ఈ కాలనీ వాసులు ప్రభా మరి ఎంతగానో ప్రయాసపడుతుంటే వారిని ప్రభా మీరే పిలిచి వారికి రక్షణ, మారు మనసు, పశ్చాత్తాప మనస్సు వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం. ఒట్టివాడిని మట్టివాడిని నన్ను ఎన్నుకొని ఈ ప్రాంతానికి పంపించారు నాయన. అందును బట్టి నీకు స్తోత్రాలు నాయన. అయా, నీ పిలుపు మేరకి అయా రావడం ఆలస్యమైన వచ్చాము తండ్రి. అయా, నీ పిలుపు మేరకి ఈ ప్రాంతంలో మేము కట్టబడాలి. నీ పిలుపు మేరకి ఈ ప్రాంతంలో మేము నిలబడాలి. నీ పిలుపు మేరకి ఈ ప్రాంతంలో మేము నడుచుకోవాలి. నీ పిలుపు మేరకి ఈ ప్రాంతంలో నీ మాటని విని ఆత్మను సంపాదించే కృపని మేము పొందుకోవాలి నాయన. నశించిన దానిని వెతికి రక్షించడకు ఈ లోకానికి మనుష్య కుమారుడు వచ్చాడని అయా ఈ ప్రాంతంలో పరిచయం చేస్తుండగా అనేక మంది మాటలు గమనించి అనేక మంది మాటల హృదయాలు దాచుకొని అనేక మంది హృదయాల్లో నశించడాన్ని వెతికి రక్షించటకు క్రీస్తు వచ్చాడట. ఏ మనుష్యుడు మన బ్రతుకులు మార్చడానికి రాలేదు, దేవుడు మాత్రమే మనుష్య కుమారుడే వచ్చి మన బ్రతుకులు మార్చడానికి నిలబడుతున్నాడట. అది పరిశీలన చేసుకుని కృపని వారిని అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. అయా, మీరే మా పక్షాన తోడైతే నడిపించి బలపరచమని అయా ప్రభా ఈ కొద్ది వాక్యం ప్రభా నీ పాదాల సన్నిధిని చేర్చుకోమని కోరచ్చు. గొప్ప మేలు దేవున విన్నవారికి ఆశీర్వాదము అయ్యా, భవిష్యత్తు ద్వారా విన్నవారు, ఆన్లైన్ ద్వారా విన్నవారికి ప్రతి ఒక్కరికి మారు మనసు, రక్షణ అయా మీరు దయచేయమని పశ్చాత్తాప మనస్సు మీరు అనుగ్రహించమని కోరచ్చు. క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.